నేను ఇప్పుడు పల్లి పచ్చి పులుసు చేద్దామని అయితే ఈ పచ్చి పులుసు అయితే చారు తీసుకున్నాండి. పల్లీలు అయితే వేంపుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి పొడి. చారుకు తగినంత మిర్చి అయితే నూనెలో వేంపుకొని ఇట్లా దంచుకోవాలి. ఈ మనం దంచుకున్న కారం అయితే చారులో కలుపుకోవాలి. ఈ పల్లి పొడి కూడా ఈ చారులో వేసుకోవాలి. మొత్తం ఎట్లా చేయన్నో చూడాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. చూసినప్పుడు తెలుస్తుంది ఎట్లా చేసింది అన్నది. పచ్చిమిర్చి కారమును ఈ పల్లీల పొడిని వేసుకొని సరిపోని సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయ అయితే పచ్చిది వేసుకోవాలి. ఇలా ఇప్పుడు వేస్తా. ఇది పల్లి పచ్చి పులుసు అయితే చేయడం అయిపోయిందండి. ఇట్లా చేసుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు. ఎందుకంటే ఊకే ఒక్కలాగా కాకుండా చారు చేసుకోవడం ఇట్లా కూడా చేసుకొని చూడండి. చేసుకొని చూస్తే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఈరోజు అయితే చారు చేసిన మన ఛానల్లోనైతే చాలా రకాల చారులు ఉన్నాయి. ఎట్లా చేసినా చూడండి, మీరు కూడా చేసుకోండి. ఇంకా కూడా చేసి పెడతా చారులు రకరకంగా. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి. మన తెలంగాణ పల్లి పచ్చి పులుసు చారు ఇట్లా అయితే చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఉంటానండి, మరి మళ్ళీ కలుద్దాము వంటతో.